రెండో విషయం ఏంటి, కాంగ్రెస్లోకి ముందుగానే షర్మిల పంపించేశారు చంద్రబాబు. ఎప్పుడు జగన్ ఫ్లేరప్ అయి హడావిడి చేస్తాడో అప్పుడు షర్మిల తెర మీదకి వస్తుంటది, ఇష్యూ డైవర్ట్ చేస్తుంటది. మొన్న జరిగింది, ఇప్పుడు జరిగింది. మొన్న ప్రతిపక్ష హోదా ఇవన్నీ అన్నప్పుడు తనే బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతుంది. అంటే కాంగ్రెస్ లో ముందే కచ్చిఫేసు కూర్చుంది ఆవిడ. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ జగన్తో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయదు. ఎందుకు, రాజశేఖర రెడ్డి కూతురు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలి, లోకల్ స్టేట్ లీడర్లు మాట్లాడాలి. మాట్లాడి చేయగాల్చుకోదు కదా. లేదు, జగన్ అంతా జగన్ అడగాలి. జగన్ అడగాలంటే తన చెల్లెల్ని తీసేయమని అడగాలి. అతనికి అడిగే మెంటాలిటీ ఉంది అట్లాగా. అంటే రాజకీయాలు అంటే ఎత్తులే ఉంటాయి కానీ శాశ్వత వైరాలు ఉండవు అంటారు. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారికి అది వర్తించుతా అంటే జగన్కి ఇక గతి లేదు అనుకున్న రోజున వెళ్ళాలి. కానీ నన్ను అడిగితే అతను అట్లాగే ఉన్నాడు అనుకోండి, 5 ఏళ్ల తర్వాత రాజకీయం రేపు పొద్దున ఎన్డీఏలోనే రమ్మనొచ్చుగా. ఇప్పుడు 2 సార్లు పిలిస్తే కూడా వెళ్ళలేదు ఎన్డీఏ. ఎన్డీఏ కూటమిలోకి కూడా వెళ్ళాడు. నేను అనుకుంటున్నది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒకవేళ ఈయనకి తెలుగుదేశం దృష్టిలో ఇప్పుడు 4 సీట్లు వచ్చినాయి కదా, రేపు 10 సీట్లే వస్తాయి అనుకుందాం తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశంలో. అదే తెలుగుదేశం పార్టీకి కూటమికి అంత కలిపి 15 సీట్లు వస్తాయి అనుకుందాం. కేంద్రంలో 10 సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ అధికారంలోకి. జగన్ అప్పుడు మద్దతు ఇస్తాడు.